అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు వీరికి జమ అవుతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం మనం వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో మనకి ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ ఉద్యోగులకి మనకి ఈ మధ్య ప్రకటించినటువంటి 7,000 కోట్లలో మొన్న కొందరికి కొన్ని జమ కావడం జరిగింది. ఈరోజు కూడా కొందరికి జమ కావడం అనేది ప్రారంభమైంది. పెండింగ్లో ఉన్నటువంటి గ్రాట్యుటీ మరియు సరెండర్ బిల్లు చెల్లింపు 9/4/2020 ఏప్రిల్ 2026 వరకు ప్రారంభమై ఈరోజు ప్రారంభమైంది. దాదాపు 2,950 కోట్ల రూపాయలు చెల్లింపులు నేడు విడుదల చేశారు. ఈ మొత్తాలకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ జమ కావడం అనేది ప్రారంభమైంది. మనకి రేపు ఎల్లుండిలో ఎక్కువ మందికి దీని మీద సంబంధించి ఈ 3,000 కోట్లు దాదాపుగా జమ అయ్యే అవకాశం ఉంది. సర్వీస్లో ఉన్న పోలీసు ఉద్యోగులకు సంబంధించి సరెండర్ లీవ్లకు కూడా దాదాపుగా కొంత అమౌంట్ కేటాయించారు. ఆ అమౌంట్ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ముఖ్యంగా పెన్షనర్లకి ఇది ఒక ఉపశమనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య 2024లో రిటైర్ అయిన వారికి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ లీవ్ అమౌంట్స్ ఇప్పుడే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 2024లో రిటైర్ అయిన వారికి వారి బిల్స్ సబ్మిట్ చేసిన తేదీని బట్టి గ్రాట్యుటీ అమౌంట్స్ కూడా ఇప్పుడే క్రెడిట్ అవుతున్నాయి. మీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకు అంతకుముందు ఉద్యోగ సంఘాలు చెప్పినట్లుగా మనకి దీనికి సంబంధించిన అమౌంట్లు మనకి ఒక 10 రోజుల్లోపు జమ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు. కాబట్టి మొన్న కొందరికి జమ కావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా కొందరికి జమ అవుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా దీనికి సంబంధించి జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మనకి ఒక వారం 10 రోజుల్లో వీటికి సంబంధించిన అమౌంట్లు మొత్తం పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది.